కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతులకు పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద 20వ విడత నిధులను విడుదలకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో రైతులకు వారి ఖాతాలో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి పీఎం కిసాన్ యోజన పథకం కింద 20వ విడత నిధుల విడుదలకు కూడా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. గతంలో కూడా 2025 ఫిబ్రవరి 24వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ లోని బాగల్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. జూన్ లో విడుదలయ్యే పీఎం కిసాన్ నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే రైతులు తప్పనిసరిగా తమ కేవైసీని పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ లో కూడా ఈ రూల్ పాటించాలని స్పష్టంగా చెప్పారు. ఈ కేవైసీ పూర్తి చేసుకుంటే 2,000 రూపాయలు మొత్తం రైతుల అకౌంట్ లో చేసుకోకుంటే పూర్తవ్వదు. ఖచ్చితంగా ఈ వెబ్సైట్ లో ఈ రూల్ పాటించాలని చెప్పారు. ఈ రూల్ పాటిస్తే 2,000 రూపాయలు అకౌంట్ లో జమ అవుతాయి. అంతేకాదు రైతులు తమ భూమి రికార్డులను కూడా పరిశీలించుకోవాలి. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్ ను రద్దు చేసి కొత్తగా భూభారతి పోర్టల్ ని ప్రవేశపెట్టింది. ఈ రైతులకు సంబంధించిన భూ వివరాలను ఈ వెబ్సైట్ లింక్ కూడా ఇచ్చారు. https:/భూభారతి పోర్టల్ ఏదైతే ఉందో భూభారతి.telangaana.gov వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ కార్డులతో లింక్ అయి ఉండాలి. ఈ వివరాలు సరిగా లేకపోతే రావాల్సిన డబ్బులు అకౌంట్ లో ఆగిపోతాయి. అయితే గతంలో కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నట్టు రైతు బంధు, అలాగే ఈ ప్రభుత్వం రైతు భరోసా అనేది కూడా పెట్టింది. గత ప్రభుత్వంలో అంటే స్థానికంగా రాష్ట్ర విషయానికి వస్తే బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపించింది చెట్టుకు పుట్టకు రియల్ ఎస్టేట్ భూములకి రైతు బంధు ఇచ్చారని. ఇప్పుడు అలా కాకుండా కేటగరైజ్ గా ఇనిషియల్ గా 5 acres కి దాన్ని ఒక లిమిట్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతులు ఈ పీఎం కిసాన్ కి సంబంధించిన యోజన పథకం కింద దీని మీద చాలా స్క్రూటినీ ఉంటుంది. దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీలతో పాటు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కానీ అలాగే రిటైర్డ్ ఎంప్లాయీలు కానీ ఎవరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయిన వారికి, అలాగే ప్రజాప్రతినిధులకి, అలాగే ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈవెన్ కార్పొరేటర్ గా వార్డు మెంబర్ గా పోటీ చేసిన వాళ్ళకి కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ యోజన పథకం అనేది వర్తించదు. దీనికి కంప్లీట్ గా బిలో పావర్టీ నిజమైన నిక్కారసైన పేద రైతుకే కూడా ఈ ఒక పథకం అనేది ఉద్దేశించబడింది. సో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 19 విడతల పైగా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. సో ఫండ్స్ అనేది రిలీజ్ చేసింది. సో ఇప్పుడు తాజాగా కూడా 20వ విడత నిధులను విడుదలకు సన్నాహాలు చేస్తుంది. వచ్చే నెల అంటే జూన్ లో 2025లో రైతులకి వారి ఖాతాలో 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేయనుంది. చిన్న సన్నకారు రైతులకు ఆర్థికంగా చైతన్యనిచ్చేందుకు కూడా మోదీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వం ఇంకా ఖచ్చితమైన తేదీని ప్రకటించకపోయినప్పటికీ జూన్ మొదటి వారంలో ఈ మొత్తం జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. సో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం రైతులకి గుడ్ న్యూస్ చెప్పిందని కూడా మనం చెప్పుకోవాలి. వైశాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.